టాలీవుడ్ ఇండస్ట్రీనే కాదు. ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా హీరోయిన్‌ల ఫోటోలు ఫేక్ చేయడం, మాఫ్ చేయడం, వాళ్ళకి సంబంధించిన రకరకాలుగా మార్చడం అనేది చాలా కామన్. హీరోయిన్స్ అనే కాదు, సాధారణంగా సోషల్ మీడియా నెట్వర్కింగ్స్‌లో కూడా చాలామంది అమ్మాయిల ఫోటోల్ని అలాగే చేస్తుంటారు. మరి సీరియల్స్‌లో ఒకటేంటి, మరి కాదేది కవితకు అనర్హం అన్నట్టు పనికిమాలిన వాళ్ళకి ఇలాంటి పనులకు చాలా చాలా ఓపికుంటుంది. అలాంటివి చేస్తూ ఉంటారు. అన్ని సార్లు అందరూ ఊరుకుంటారంటే కాదు కదా! ఒక్కొక్కసారి తిక్కరేగిందనుకోండి, అలా చేసిన వాళ్ళకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా చేస్తారు. ఇప్పుడు అలాంటి పనే చేసింది మన నేషనల్ క్రష్ 'రష్మిక మందన'. చూపిస్తే తనే చూపించాలి గానీ, అనవసరంగా వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటే మాత్రం నేషనల్ క్రష్ కదా! తగ్గేదే లేదంటోంది 'రష్మిక'. సో, ఇటీవల 'రష్మిక'కి సంబంధించి ఒక డీప్ నెక్‌కి సంబంధించినటువంటి ఒక వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే దీనికి అసలు కారణం ఎవరు? దాన్ని డిజైన్ చేసిన వ్యక్తి ఎవరు? అంటూ కన్నీళ్లు పెట్టేసుకొని, అసలిది నేను కాదురా బాబోయ్! అంటూ ఎంతగానో ఎమోషనల్ అయింది. తన కోసం హీరోలు, పొలిటీషియన్స్ అందరూ సైతం తనకి సపోర్ట్ చేశారు. ఎట్టకేలకు ఒక పెద్ద బృందమే ఈ సైబర్ క్రైమ్‌కి సంబంధించిన విషయంలో వెంటబడి, ఛేదించి, ఆఖరికి అది ఏ నెట్వర్కింగ్ సైట్స్‌లో నుంచి వచ్చిందో అలా మళ్ళీ అందరూ వెనక్కెళ్ళి చివరికి అసలోని పట్టేసుకున్నారట. సో, ఈ డీప్ ఫేక్ వీడియోస్‌కి ఎంతో మంది బాధితులు బాధపడుతున్నారు. సో, ఈ నేపథ్యంలో టెక్నాలజీ అనేది ఎంత ప్రమాదకరం అనేది వీళ్ళని చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే 'కత్రినా', 'ఆలియా భట్', 'కాజోల్', 'సచిన్' ఇలాంటి వాళ్ళు చాలా మంది ఈ లిస్ట్‌లో ఉన్నారు. సో, మొత్తానికి ఢిల్లీ పోలీసులు దీంట్లో సక్సెస్ సాధించారు. సో, ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. సౌత్ ఇండియా నుంచి అరెస్ట్ చేసినట్టుగా ఢిల్లీకి తీసుకొచ్చినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఎక్కడాలో తెలిస్తే మీకు మతిపోవడం గ్యారంటీ. మన ఏపీ నుంచట. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా మరి ఇటీవల ఒక న్యూస్ చెప్తోంది. సో, స్పెషల్ యూనిట్ నిందితుడిని విచారిస్తున్నారు. 'రష్మిక మందన' డీప్ ఫేక్ వీడియో ఘటనకి సంబంధించి ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ ఐఎఫ్ఎస్ఓ యూనిట్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 465, 469 అలాగే 66సి, 66ఈ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే వీడియోను క్రియేట్ చేసిన సోషల్ మీడియాలో పెట్టిన నిందితుల్ని గుర్తించేందుకు యూఆర్ఎల్‌లు, ఇతర వివరాలు పొందారని ఐఎఫ్ఎస్ఓ యూనిట్ మెటాకు లేఖ రాశారు. సో, దీంతో ఇవన్నీ కూడా మరి మొత్తానికి ఎవరైతే దొంగలు వీళ్ళనుకున్నారో పట్టేసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇంత కాన్సంట్రేషన్ చూపించిన వాళ్ళని మెచ్చుకోవాలా? లేకపోతే వాళ్ళకి శిక్ష వేయాలా? కాకపోతే ఇప్పుడు హీరోయిన్‌ల విషయంలో ఇంత ఎక్సైట్‌మెంట్ చూపించినటువంటి మన రక్షక భటులు మిగతా వాటిల్లో కూడా చూపించాలని సెటైర్‌లేస్తున్న నెటిజన్‌లని ఏమనాలో అర్థం కావడం లేదు. సో, ఎనీవేస్ ఒక కేసులో అయితే సక్సెస్ అయినారు కదా! సంతోషం వ్యక్తం చేయాలి కాబట్టి ఏది ఏమైనా 'రష్మిక మందన' మరి జరిగినటువంటి ఆ విషయంలో ఇప్పుడు కాస్త రిలీఫ్ అయింది. ఇక మీదటైనా ఇలాంటి విషయాలకి అడ్డుకట్ట వేయాలనే 'రష్మిక' ప్రయత్నం మాత్రం మెచ్చుకోదగిందే. కాబట్టి చేతిలో నెట్ ఉంది కదా! ఫ్రీగా జియో ఉంది కదా! వైఫై వచ్చింది కదా! అని ఎట్టబడితే అట్టా ఫోటోలు మార్ఫింగ్ చేస్తే కటకటాల పాలవుతారు జాగ్రత్త.